అందరికీ నమస్కారం. నేను తేజస్వి పొడపాటి. బాలకృష్ణ గారిని మనం ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ లెజెండ్ గా, నందమూరి తారక రామారావు గారి కొడుకుగా, బసవ తారకం హాస్పిటల్ చైర్మన్ గా, హిందూపూర్కి ఒక ఎమ్మెల్యేగా మాత్రమే చూసాం. కానీ బాలకృష్ణ గారు చేసిన పనుల్ని అతి తక్కువ మందికి తెలిసిన ఒక కోణాన్ని నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా. హిందూపూర్ వెళ్ళాక అక్కడ ప్రజలతో ఒక వారం రోజులు ఉన్న తర్వాత తెలిసింది బాలకృష్ణ గారిని కేవలం ఎమ్మెల్యేగా కాకుండా వాళ్ళందరూ ఒక దేవుడిలాగా, వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఎందుకు చూస్తున్నారు. ఎందుకంటే హిందూపూర్ చాలా వెనకబడ్డ ప్రాంతం రాయలసీమలో. ప్రపంచం అంతా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్న రోజుల్లో కూడా హిందూపూర్ లో బేసిక్ నెసెసిటీ అయిన మంచినీటి గురించి మాట్లాడే పరిస్థితి. 2024లో ఇప్పుడు కూడా మినరల్ వాటర్ బబుల్ 5 రూపాయలకే దొరుకుతుంటే 2014లో అంటే 10 ఏళ్ల క్రితం వాటర్ ట్యాంకర్ నీటిని బిందె 7 రూపాయలు పెట్టుకునే పరిస్థితి ఉండేది హిందూపూర్ లో. ఆ టైంలో బాలకృష్ణ గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ ప్రజలు మీకేం కావాలి అని అడిగితే మాకు మంచినీరు ఇవ్వండి చాలు అని అడిగారు. ఆ సమయంలో బాలకృష్ణ గారు ఎలాగైనా ఈ ప్రాంతానికి మంచినీళ్లు అందించాలి అని సంకల్పించి గొల్లపల్లి రిజర్వాయర్ కి 193 కోట్లు ఖర్చు పెట్టి, ఎంత కష్టమైనా ఒక పట్టువదలని విక్రమార్కుడిలాగా, ఒక భగీరథుడిలాగా ఆ ప్రాంతానికి ఎప్పటి నుంచో ఉన్న తాగునీటి సమస్యను హిందూపూర్ లో తీర్చి అక్కడ ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా హంద్రీ నివా ద్వారా ప్రతి చెరువులో నీళ్లు నింపి అక్కడ రైతులు కన్నీళ్లు కూడా తుడిచిన వ్యక్తి బాలకృష్ణ గారు. ఈ రోజు పక్కనే ఉన్న బెంగళూరు సైతం తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా హిందూపూర్ టౌన్ లో మాత్రం ఆ ఇబ్బంది లేదు అంటే దాని వెనుక బాలకృష్ణ గారి కృషి ఎంతో ఉంది. ఇక రెండో ప్రధాన సమస్య అయిన వైద్యం కోసం హిందూపూర్ లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ని ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. హిందూపూర్ లో ఒక మాతా శిశు వైద్యశాలను ఏర్పాటు చేశారు. ఒక డయాలసిస్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఊరి నుంచి వచ్చి చూపించుకోలేని వృద్ధుల కోసం, వికలాంగుల కోసం తన సొంత నిధులతోటి ఎన్టీఆర్ ఆరోగ్య రథం అనే ఒక మొబైల్ హాస్పిటల్ ని గ్రామానికి తిప్పుతూ అక్కడున్న ప్రైమరీ హెల్త్ కేర్ ని చూసుకుంటూ వాటికయ్యే మెడిసిన్ ఖర్చును కూడా తన బాధ్యతగా తీసుకున్నారు. ఈ ఊరు బాగుండాలంటే ఇల్లు, ఎన్టీఆర్ ఆరోగ్య రథం అనే ఒక మొబైల్ హాస్పిటల్ ని గ్రామానికి తిప్పుతూ అక్కడున్న ప్రైమరీ హెల్త్ కేర్ ని చూసుకుంటూ వాటికయ్యే మెడిసిన్ ఖర్చును కూడా తన బాధ్యతగా తీసుకున్నారు. ఈ ఊరు బాగుండాలంటే ఇల్లు బాగుండాలి, ఇల్లు బాగుండాలంటే ఇంట్లో ఉన్న మహిళ బాగుండాలని భావించి తన తల్లి పడ్డ కష్టం ఏ తల్లికి రాకూడదని ఆలోచించి హిందూపూర్ లో ఉన్న ప్రతి మహిళకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించి వాళ్ళకు అవసరమయ్యే వైద్య సహాయాన్ని అందిస్తున్న మానవతావాది బాలకృష్ణ గారు. కరోనా సమయంలో కూడా అధికారంలో లేనప్పటికీ 2 కోట్లు తన సొంత నిధులతోటి ఖర్చు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో అవసరమయ్యే వెంటిలేటర్ కిట్స్, ఎక్స్రే మెషిన్స్ తెప్పించడమే కాకుండా ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి మెడికల్ కిట్లు పంపిణీ చేయించారు. విద్యతోటే వెనుకబాటుతనం పూర్తిగా పోతుంది అని నమ్మిన బాలకృష్ణ గారు అక్కడున్న విద్యార్థులకు ఏం కావాలో కనుక్కొని వాళ్ళకి అవసరమైన కంప్యూటర్లు, ఎల్ఈడి స్క్రీన్లు, జెరాక్స్ మెషిన్లు, ప్రింటర్లు, హాస్టల్స్ కి అవసరమైన సోలార్ గీజర్లు ఇవన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తోనే తెప్పించి విద్యార్థుల విద్యోన్నతి కోసం అండగా నిలబడ్డారు. అంతేకాకుండా అక్కడున్న యువత ఉపాధి కోసం లేపాక్షి నాలెడ్జ్ భూముల్లో, టేకులోడు సెస్ భూముల్లో ఎలాగైనా భారీ పరిశ్రమలు తెచ్చి హిందూపూర్ వెనకబాటుతనాన్ని పోగొట్టడమే కాకుండా అక్కడున్న యువతకి ఉపాధి కల్పించాలన్నది బాలకృష్ణ గారి కళ. హిందూపూర్ ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మారుస్తూ